గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్. నా పేరు వాసు పొమ్మడి అండి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ హెయిర్ టానిక్. సో మనకి పర్సనల్ కేర్లో హెయిర్ కేర్ ఎక్స్క్లూజివ్గా మనకి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇందులో వన్ ఆఫ్ ద వెరీ డిమాండ్, చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఏంటి అని అంటే హెయిర్ టానిక్. బికాస్ సో దీనికోసం చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లైక్ బట్టతల వచ్చిందని కావచ్చు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని కావచ్చు, వైట్ హెయిర్ వస్తుందని కావచ్చు, సో నా హెయిర్ బాగలేదని కావచ్చు, రకరకాలు చాలా మంది. దీనికోసం చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత ఖర్చు పెట్టే వాళ్ళను కూడా చాలా మంది నేను ఈ లాస్ట్ 2.5 years లో చూడటం జరిగింది. సో ఈ ఒక్క ప్రోడక్ట్ తోటి మనల్ని కనెక్ట్ అయ్యి ఈరోజు మన షాపింగ్ మాల్లో ఉన్నటువంటి అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసేటువంటి ఆటో కన్జ్యూమర్స్ను కూడా నేను క్రియేట్ చేసుకోగలిగాను. సో అటువంటి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తున్నటువంటి ప్రోడక్టే మన అటామీ సెంగ్ మోడర్న్ హెయిర్ టానిక్. సో సెంగ్ మోడర్న్ అనేది హెర్బల్ ఇంగ్రీడియంట్ నేమ్. సో అది మీకు పలకటం రాకపోతే హెయిర్ టానిక్ అని చెప్పేసి చెప్పవచ్చు. హెర్బల్ హెయిర్ టానిక్. మీకు హెయిర్ అండ్ బాడీ సెట్లో వచ్చేటువంటి హెయిర్ టానిక్ మీద హెర్బల్ హెయిర్ టానిక్ అని చెప్పేసి ఉంటుంది. విడిగా మీరు పర్చేజ్ చేసినటువంటి హెయిర్ టానిక్ మీద మాత్రమే సెంగ్ మోడర్న్ హెయిర్ టానిక్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే హెయిర్ లాస్ ప్రివెన్షన్. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ముందు జాగ్రత్తగా దీన్ని వాడితే హెయిర్ లాస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగానే, సో ముందు జాగ్రత్తగా దీన్ని హెయిర్ ఊడిపోయిన తర్వాత చూద్దాంలే అనుకోకుండా ముందు జాగ్రత్తగా కూడా మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. ఆ బట్టతలు వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు వాడతాంలే అని అంటే అప్పుడు కొంచెం టఫ్ అవుతుంది. సో ఇప్పుడు హెయిర్ ఉంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్గా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. అట్లనే థిక్నెస్, ఇంక్రీజ్ థిక్నెస్ ఆఫ్ హెయిర్. చాలా మందికి హెయిర్ చూస్తే చాలా పల్సగా ఉంటుంది, గాలి వచ్చినా ఊడిపోయేటట్లుగా ఉంటుంది. సో ఏమాత్రం ఒక సోఫాలో కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు పిల్లోకి హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. సో కారణం దాంట్లో హెల్త్ సరిగా లేకపోవటం, ఆ హెయిర్ అనేది చాలా పల్చగా ఉండిపోవటం, ఇవన్నీ కూడా ఊరికనే ఊడిపోతుంటాయి. కొంతమంది పట్టుకొని చేయబట్టుకొని పీకితే మీకు హెయిర్ వస్తుంది, అది మోర్ దెన్ 10 కనుక వచ్చాయనంటే మీరు మీ హెయిర్ ప్రాబ్లంలో ఉందని చెప్పేసి అర్థం. సో ఇప్పుడు మా హెయిర్ పట్టుకొని పీకితే ఒకటో రెండో ఎంటికలు కూడా వస్తాయో రావో తెలియదు. ఒకసారి ట్రై చేయండి. సో అట్లా హెయిర్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఆ హెయిర్ యొక్క థిక్నెస్ని పెంచుకోవడానికి హెయిర్ టానిక్ అనేది మీరు యూస్ చేయొచ్చు. అయితే ఇది ఇచ్చేటువంటి అదర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే, లైక్ మనం మాట్లాడుకున్నట్టుగానే ఎవరికైతే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వయసులోనే బట్టతలు వచ్చేస్తా ఉందో అటువంటి వాళ్ళకి హెయిర్ వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో దానివల్ల దీనికి డిమాండ్ అనేది పెరిగిపోయింది. ఒక మంచి డిమాండ్ ఉన్నటువంటి పర్సనల్ కేర్ ప్రోడక్ట్. అట్లనే దీని ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 1300 రూపాయలు ఉంది. ఇది 200 ml ఉంటుంది. దీని డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1062 రూపాయలు. మంచి రిటైల్ ప్రాఫిట్ ఉంది, మంచి పీవీ ఉంది. సో బాగా మన సరౌండింగ్స్లో డిమాండ్ కూడా బాగా ఉంది. సో దీని ద్వారా చాలా పెద్ద బిజినెస్ అనేది మీరు చేయొచ్చు. అయితే ఇది పర్ఫెక్ట్గా పని చేయాలి అని అంటే దీనికి కాంబినేషన్గా మనం మన హెర్బల్ షాంపుని, స్పిరిలోనా మినిమం కనుక మీరు కనుక యాడ్ చేయగలిగితే, ఈ 3 ప్రొడక్ట్స్ కాంబినేషన్గా ఇవ్వగలిగితే హెర్బల్ హెయిర్ షాంపూ నిన్న దాని గురించి తెలుసుకున్నాం. అట్లనే స్పిరిలోనా దాని గురించి మనం చాలా సెషన్స్లో చూడటం జరిగింది, రికార్డ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో హెర్బల్ హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్, స్పిరిలోనా ఈ 3 ప్రొడక్ట్స్ కనుక కాంబినేషన్గా కనుక ఇవ్వగలిగితే మంచి రిజల్ట్ చూడటానికి అవకాశం ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి హెర్బల్ హెయిర్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన స్కాల్ప్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి, ఏదైతే హెయిర్ ఊడిపోయిన దగ్గర ఆ పోర్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోతా ఉన్నాయో వాటిని రీఓపెన్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఆ ఓపెన్ అయినటువంటి పోర్స్లో నుంచి ఇన్సైడ్ స్కాల్ప్ లోపలికి వెళ్ళేసి హెయిర్ గ్రోత్ కూడా ఇది హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది కంప్లీట్గా హెర్బల్ హెయిర్ ట్రీట్మెంట్, హెర్బల్ హెయిర్ టానిక్.
సో హెర్బల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి ఇచ్చినటువంటి ప్రోడక్ట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. సో దీన్ని ధైర్యంగా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేదా రాలిపోతున్నటువంటి హెయిర్ని కంట్రోల్ చేసుకోవడానికి, పోయిన హెయిర్ తిరిగి రావడం కోసం కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే హెరిడిటీ పరంగా పోయి కంప్లీట్గా నున్నగా గుండైపోతే మాత్రం మనం గ్యారంటీ చెప్పలేము. బట్ దే కెన్ ట్రై, వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. వాళ్ళకి హెరిడిటీ ఉంది, హెయిర్ ఊడిపోతుంది, మా ఫాదర్కి బట్టతల ఉంది, మా తాతకి బట్టతల ఉంది, లేదా మా మేనమామకు బట్టతల ఉంది, నాకు కూడా వస్తుంది అనేటువంటి డౌట్ కనుకుంటే మీరు ముందుగా దీన్ని కనుక యూజ్ చేయగలిగితే దాన్ని ఇంకొంతకాలం ఎక్స్టెండ్ చేయొచ్చు. మీ ఫాదర్కి 40 ఇయర్స్కి హెయిర్ ఊడిపోతే ఇప్పుడు జనరేషన్కి ఎట్లుందంటే 30 ఇయర్స్కి ఊడిపోతా ఉంది హెరిడిటీ. సో మీరు హెయిర్ టానిక్, హెర్బల్ షాంపూ, స్పిరులినా యూజ్ చేయడం ద్వారా మేబీ 35 వరకు లేదా 40 వరకు లేదా ఇంకొంచెం ఎక్కువ రోజులు కూడా మీరు హ్యాపీగా హెయిర్ తోటి ఉండటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా, సో ఇది ఎంతవరకు గ్యారంటీ అని అంటే యూజ్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ బేస్డ్ ఆన్ న్యూట్రిషన్, బేస్డ్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్గా వాటర్ తాగుతున్నారా లేదా, వాళ్ళ మెడికేషన్ ఏదైనా యూజ్ చేస్తున్నారా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హెయిర్ ఊడిపోవడానికి ఇవన్నీ కూడా కారణమవుతూ ఉంటాయి. ఎవరైతే యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. గమనించండి, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి అందుకే హెయిర్ ఊడిపోతుంది. అట్లనే రెగ్యులర్గా ఎవరైతే హెయిర్ని వాష్ చేసుకోరో అటువంటి వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఖచ్చితంగా హెయిర్ని షాంపూ తోటి క్లీన్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు ఒకరోజు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది, 2 రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటుంది? సో అదే డస్ట్, అదే చెమట తలలో కూడా పడుతుంది, తలలో కూడా చెమట పోస్తుంది, అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతా ఉంది. ఆ కారణంగానే హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి ఎక్కువ ఎందుకు ఉంది అని అంటే రోజు తలస్నానం చేయరు. మీరు ఎప్పుడైతే రోజు తలస్నానం చేస్తారో మీరు షాంపూ రోజు వాడాల్సినటువంటి అవసరం లేదు, బట్ అట్లీస్ట్ వాటర్తో అన్న తలని క్లీన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే రెగ్యులర్గా డైలీ అట్లీస్ట్ 1 టైం తలస్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. హెయిర్ టానిక్, ఇవాళ మీకు హెయిర్ ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే రోజుకు ఒక్కసారన్నా శుభ్రం చేసుకున్నటువంటి తలకి హెయిర్ టానిక్ని స్ప్రే చేయండి. సో ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అనేది మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఏదైతే హెయిర్ ఊడిపోయి ఆ పోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతూ ఉన్నాయో వాటిని రీఓపెన్ చేసి పోర్స్ లోపలికి వెళ్ళి హెయిర్ మళ్ళీ అక్కడ గ్రో అవడానికి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికోసం ఇక్కడ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తున్నారు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. అయితే దీన్ని యూజ్ చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తా ఉన్నారు. సో ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వెయిట్ ఉంటాయి. దాని కారణంగా ఏమవుతున్నాయి అంటే అవి బాటిల్లో డౌన్లోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా బాటిల్ని షేక్ చేయాలి. షేక్ చేసి తర్వాత స్ప్రే చేయాలి. స్ప్రే చేసే ముందు తలని శుభ్రంగా షాంపూతో క్లీన్ చేసుకొని అది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత దీన్ని తలకి స్ప్రే చేసుకోవాలి. సో బాటిల్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేస్తున్న ప్రతిసారి కూడా షేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీన్ని ప్రతిరోజు కూడా అప్లై చేయాలి. ఎవరైతే మంచి రిజల్ట్ రావాలనుకుంటున్నారో లేదా బాల్డ్ హెడ్ మీద నాకు స్ట్రెస్ వల్ల హెయిర్ ఊడిపోయింది, మెడికేషన్ వల్ల హెయిర్ ఊడిపోయింది, అటువంటి వాళ్ళు మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు కూడా దీన్ని యూజ్ చేయాలి. డైలీ 2 టైమ్స్ మీరు మినిమం యూజ్ చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అట్లనే దీన్ని చిన్నపిల్లలకి వాడకూడదు, అట్లనే దీన్ని డైరెక్ట్గా సన్లైట్కి ఉంచకూడదు. సో దీన్ని స్ప్రే చేసిన తర్వాత స్కాల్ప్ మీద మనం స్ప్రే చేసాం, స్ప్రే చేసిన తర్వాత ఫింగర్స్ తోటి మసాజ్ లాగా చేయాలి. ఎప్పుడైతే ఆ ట్యాపింగ్ చేయగలుగుతామో ఆ హెయిర్ టానిక్, ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అనేది పోర్స్ లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఆ పోర్స్ క్లోజ్ అయినటువంటి పోర్స్ని రీఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా చేస్తే త్వరగా రిజల్ట్ అనేది చూడొచ్చు. ఒక బాటిల్ డైలీ 2 టైమ్స్ కనుక యూజ్ చేస్తే, సో మన ఇండియన్ హెడ్ సైజ్ ప్రకారం చూసుకుంటే 2 మంత్స్ రావటం జరుగుతూ ఉంది. సో 2 మంత్స్ ఎవరైతే రెగ్యులర్గా హెర్బల్ షాంపూ తోటి తలస్నానం చేస్తూ డైలీ 2 టైమ్స్ హెయిర్ టానిక్ అప్లై చేస్తూ స్పిరులినా డైలీ 2 క్యాప్సూల్స్ అనేది యూజ్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది వస్తూ ఉంది. చాలా మందికి
నేను పర్సనల్గా ఇచ్చిన వాళ్ళలో మోర్ దెన్ 50 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బికాస్ ఆఫ్ ది కాంబినేషన్. ఈ కాంబినేషన్తో మనం ఇవ్వటం. ఇంకా వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే, జెంట్స్ కనుక అయితే డెఫినెట్గా ఒమేగా 3 యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేడీస్ అయితే పొమోగ్రనేట్ యాడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది లేడీస్కి ఎయిర్ ఫాల్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ. స్పిరులినా పొమోగ్రనేట్ కనుక వాళ్ళకి యాడ్ చేస్తూ హెర్బల్ హెయిర్ షాంపూ, హెయిర్ టానిక్ కనుక మీరు ఇవ్వగలిగితే చాలా మంచి రిజల్ట్ అనేది చూడవచ్చు. సో ఇది ఎక్స్టర్నల్ యూజ్ అండి. చాలా మంది హెయిర్ టానిక్ అనగానే తాగాల అనుకుంటున్నారు. లైక్ మనకి మార్కెట్లో మెడికల్ షాపుల్లో టానిక్స్ అమ్ముతూ ఉంటారు బలం కోసం. సో ఇది అటువంటి టానిక్ కాదు. స్ప్రే చేసేటువంటి హెయిర్ టానిక్ స్కాల్ప్ మీద మాత్రమే స్ప్రే చేసుకోవాలి. సో ఇది కంట్లో పడితే ఇందులో ఉన్నటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ వల్ల కొంచెం మంట వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా స్ప్రే చేసుకోండి. ఎవరికన్నా స్కిన్లో లైక్ స్కాల్ప్లో ప్రాబ్లమ్స్ ఉంటే, లైక్ ఇప్పుడు తలలో సోరియాసిస్ వస్తూ ఉంది, చాలా కేసులు మనం చూస్తూ ఉన్నాం. పెయిన్ కొరుకుడు ప్రాబ్లం అని, లేదా స్కాల్ప్కు సంబంధించి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, డాండ్రఫ్ కానీ, అట్లా ఉన్న వాళ్ళు హెయిర్ టానిక్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమవుతుందనంటే ఇచ్చింగ్, జిల్ల వస్తుంది, మంట పుడుతుంది, లేదా ఇంకేదైనా ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. స్కాల్ప్ హెల్దీగా నీట్గా ఉన్న వాళ్ళే దీన్ని యూజ్ చేయాలి. పిల్లలకి దూరంగా ఉంచండి. సో ఇది నార్మల్ టెంపరేచర్లో స్టోర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా సన్లైట్కి పెట్టకూడదు. సో దీనికి సన్లైట్ తగిలింది అని అంటే బాటిల్ లీక్ అవుతూ ఉంటుంది. మీరు అందుకే ఇది ట్రాన్స్పోర్ట్లో లీక్ అవుతుంటుంది ఎక్కువ. సో బికాజ్ ఆఫ్ వాళ్ళు ఆ పార్సిల్స్ ఎక్కడెక్కడో ఎండలో పడేస్తూ ఉంటారు మన కొరియర్ పార్ట్నర్స్. సో అటువంటి ప్రికాషన్స్ తీసుకోండి. యూజ్ చేసేటప్పుడు డెఫినెట్గా షేక్ చేయండి. ద కాంబినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకరోజు పెట్టంగానే ఎంటుకలేము తప్పని పుట్టుకొని రావు. సో మినిమం 2 months ఎవరైతే యూజ్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళలో ఆ బేబీ హెయిర్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఆ బేబీ హెయిర్ వస్తుందని అంటే మీరు ప్రొడక్ట్ యూజ్ చేయడం కంటిన్యూ చేస్తే కొన్ని రోజులకి కంప్లీట్గా హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది. పర్సనల్ కేర్లో బాగా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, మంచి పీవీ ఉన్నటువంటి ప్రోడక్ట్, మంచి రిటైల్ ప్రాఫిట్ ఉన్నటువంటి ప్రోడక్ట్. సో దీంతో కూడా చాలా షాంపూ, హెయిర్ టానిక్, స్పిరులినా ఈ 3 కాంబినేషన్లో కూడా మంచి బిజినెస్ చేయొచ్చు. డీపీ ప్రైస్ చూస్తున్న 2626 రూపాయలు. మోర్ దెన్ 500 రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. రోజుకి ఒకరికి దీన్ని ఇవ్వగలిగినా కానీ రోజు 500 సంపాదించుకోవచ్చు. నెలకి 15,000 రూపాయలు. ఎంబీఏ చదివినటువంటి స్టూడెంట్ ఈరోజు 15,000కి జాబ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్ ఈరోజు 15,000కి జాబ్ చేస్తూ ఉన్నారు. దీనికి ఏ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. షాంపూ గురించి తెలుసుకోండి, హెయిర్ టానిక్ గురించి తెలుసుకోండి, స్పిరులినా గురించి తెలుసుకోండి. మూడింటి గురించి ఒక పాంప్లెట్ ప్రిపేర్ చేసుకోండి. దాని మీద మీ నెంబర్ వేసుకోండి, ప్రమోషన్ చేయండి. వీటి గురించి రోజు 10 మందితో మీరు మాట్లాడారంటే డెఫినెట్గా ఒక పర్సన్ ఆన్ ది స్పాట్ ఎంఆర్పి రేట్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎందుకు అనంటే చాలామంది చాలా చోట్ల ఇటువంటి ప్రొడక్ట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రిజల్ట్స్ మాత్రం నథింగ్. మన ప్రొడక్ట్స్ తోటి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీరు గుడ్డిగా వీటిని ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని కూడా వర్కౌట్ చేయొచ్చు. మంచి ఒక సెలూన్ చూసుకొని రోజుకు ఒక 50 మంది వచ్చేటువంటి సెలూన్ దగ్గర బయట కూర్చొని ఆ 50 మందితోటి కస్టమర్స్ తోటి మీరు మాట్లాడినా రోజుకి సింపుల్గా 2 to 5 మెంబర్స్కి ప్రోడక్ట్ ఇచ్చేయచ్చు. రోజుకి 1000 నుంచి 5,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. దాని ద్వారా ఎంత పీవీ వస్తుంది, మళ్ళీ జనరల్ కమిషన్ వస్తుంది, మాస్టర్షిప్ బోనస్ వస్తుంది. సో మల్టిపుల్ ఇన్కమ్స్ తీసుకోవడానికి ఈ కాంబినేషన్ షాంపూ, హెయిర్ టానిక్, స్పిరులినా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. బట్ ఇనిషియల్గా కొంత మీ టైం ఇన్వెస్ట్ చేయాలి, అట్లానే పాంప్లెట్స్ కోసం కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. సో అది ఎట్లా చేయాలి ఏంటి అనేది ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ తోటి మీరు మాట్లాడొచ్చు, లేదా మీ సీనియర్ లీడర్ తోటి యాక్టివ్ అప్లైన్ తోటి మీరు డిస్కస్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హెర్బల్ హెయిర్ టానిక్ ఆర్ సెంగమోడన్ హెయిర్ టానిక్. ఇది రికార్డ్ చేసిందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసు పొమిడి అని ఉంటుంది. మళ్ళీ కూడా మీరు చూడొచ్చు, ఎవరితోటన్నా షేర్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ని పెంచుకోవడానికి ఈ వీడియోస్ని ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.